నమస్కారం, దిశ గాయత్రికి స్వాగతం. చెప్పండి గురుగారు, అసలు ముఖద్వారం ఇంటికి ఏ దిక్కున ఉంటే మంచిది? దిశ గాయత్రి ప్రేక్షకులకు నమస్కారం. మనకి అసలు ముఖద్వారము అనేటువంటిది ప్రధాన ద్వారము అని అర్థం. మన యొక్క ఇతిహాసాలు పురాణాల్లోకి వెళ్తే హిరణ్యకశపుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుణ్ణి కోరినటువంటి వరం ఏమిటి అనంటే, నన్ను మనిషి కాదు, మృగము కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, గాల్లో కాదు, నేల మీద కాదు, అలాంటి చోట సంహరించేటువంటిది ఏదైనా ఉంటే అది నన్ను సంహరించుగాక అని కోరారు. అందుకనే ప్రధాన ద్వారం దగ్గర ఉండేటువంటి గడప అత్యంత శ్రేష్టము. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఆడపిల్లని పిలిచి, ఎన్ని గొడవలు ఉన్నా సరే అమ్మాయిని పిలిచి ఆమెకింత సారా ఇంత ఏదైనా సరే డబ్బులు పెట్టి బట్టలు పెట్టి, అమ్మ నేను చౌకోటి నిలబెట్టుకుంటున్నా, గడప నిలబెట్టుకుంటున్నా రా తల్లి అని కొబ్బరికాయ కొట్టించి బెల్లపన్నం నైవేద్యం చేసి ఆ యొక్క గడప నిలబెట్టుకుంటారు. లక్ష్మీనారసింహస్వామి వారు హిరణ్యకశపుణ్ణి ఆ గడప పైనే ఆయన తొడల పైన కూర్చోబెట్టి సంహరణ చేశారట. కాబట్టే ఆ గడపను తొక్కకూడదు, ఆ గడపకు పసుపు రాయాలి, ఆ గడప విశేషము అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇతిహాసాల్లో కూడా అదే నిరూపింపబడ్డది. అయితే ఆ గడప విషయానికి వస్తే కొంతమంది ఏమంటారంటే, మాకు తూర్పు దిక్కచ్చు వస్తుందా, పడమర దిక్కచ్చు వస్తుందా అని అంటే, ప్రతి ఒక్క మనిషి కూడా పుట్టేటువంటి లగ్నాన్ని బేస్ చేసుకొని మాత్రమే వారి గడపలు అనేటువంటివి ఆధారపడి ఉంటాయి. అందరికీ కామన్గా అచ్చొచ్చేవి రెండు దిక్కులండి. ఒకటి తూర్పు, రెండవది ఈశాన్యము. నైరుతి దిక్కు ఎవ్వరికీ కూడా అచ్చిరాదు. నైరుతి దిక్కున అసలు గడప కానీ, తలుపు కానీ, ద్వారం కానీ పెట్టుకోకూడదు, గుర్తుంచుకోండి. వాయువ్య దిక్కు కూడా గడప కానీ ఏవి కూడా ఉండకూడదు. వాయువ్యం దిక్కున మనకు వాష్రూమ్స్ కానీ ఇంకేమైనా ఉంటాయి. ఇక ఏ రాశి వారి కంటే లగ్నం అని చెప్పా కదా, నేను పుట్టినటువంటిది తులారాశి, నా లగ్నము సింహ లగ్నము. అది దక్షిణం వైపు కుండలిలో మనకి దక్షిణం వైపున మనకు ఈ యొక్క సింహ లగ్నం అనేటువంటిది ఉంటుంది. నాకు దక్షిణం దిక్కు అచ్చొస్తుంది. వాయువ్యం కానీ, ఆగ్నేయం కానీ, దక్షిణం కానీ నా యొక్క జాతకరీత్యా నాకు బాగా అచ్చొస్తుంది. అలా ప్రతి ఒక్కరికి కూడా మీరు పుట్టిన సమయం బట్టి ఉండేటువంటి లగ్నము, మేష లగ్నం అయితే తూర్పు, అలాగే వృషభ లగ్నం అయితే కూడా తూర్పు భాగము, అలాగే మీకు మిథున లగ్నం అయితే కూడా తూర్పు భాగము, కర్కాటక సింహ కన్యా లగ్నాలైతే పక్కనే ఉన్నటువంటి దక్షిణ భాగము, అలాగే మీకు గనక తులా లగ్నం కానీ, లేకుంటే వృశ్చిక లగ్నం కానీ, లేకుంటే ధనుర్లగ్నం కానీ అయితే పడమర భాగము, ఇక కుంభ మకర మీనములైతే మిగిలిన పక్కగా ఉన్నటువంటి ఉత్తర భాగములు విశేషంగా అచ్చొచ్చేటువంటి లగ్నములు. కాబట్టి ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ఉదాహరణకు భార్యాభర్తలు ఇద్దరి లగ్నాలు చూసి ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళది ఉత్తర భాగం కానీ లేదా ఈశాన్య భాగం కానీ అవుతుంది. అలా అయితే బ్రహ్మాండంగా మీరు తూర్పు ఈశాన్యం లేదా తూర్పు ఉత్తరం వైపు రెండు వైపులా కూడా ద్వారం ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. ఎవరు ఇల్లు కట్టుకున్నా ఇంటి లోపలికి వచ్చేటువంటి గాలి వెలుతురుని బట్టి ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. మనకే కాదు, చెట్లకి కూడా ఖచ్చితంగా వాస్తు కావాలి. అదేంటండి చెట్లకు వాస్తు మీరు మరీ అంటారు. ఒక చెట్టును బయట పెట్టండి, ఇంకో చెట్టును తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టేసేయండి. బయట ఉన్న చెట్టు బాగా పెరుగుతుంది, లోపల ఉన్న చెట్టు చచ్చిపోతుంది. ఎందుకు? సూర్యరశ్మి కావాలి, గాలి కావాలి, లేకుంటే ఉండదు. అలాగే మన మనుషులందరికీ కూడా పీల్చే గాలి, వదిలే గాలి ఈక్వల్గా రావాలి, ఈక్వల్గా వెళ్ళాలి. దానికి తగ్గటువంటి ద్వారములు ఏర్పాటు చేసుకోవాలి. అందున ప్రధాన ద్వారము, నాకు అచ్చిబాటు లేనటువంటి పదార్థం తింటే ఏమవుతుందండి? ఫుడ్ పాయిజన్ అవుతుంది. అలాగే ఒక మనిషికి అచ్చిరాని దిక్కు ఉందనుకోండి, అంటే ఆ దిక్కుకు వెళ్తే ఆ రాశి వారందరికీ అంత కలిసి రాదు. ఆ దిక్కు నుండే రోజు పొద్దున్నే లేచి వెళ్లాల్సి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? విశేషమైనటువంటి నష్టం కలుగుతుంది. ఇంకా మనము ఈ ప్రధాన ద్వారం గురించి మాట్లాడుకుంటే
అసలు ఎవరైనా సరే స్నానం చెయ్యంది తలుపు తెరవకూడదు. ఇంట్లో ఉన్న వాళ్ళు స్నానం చెయ్యంది ఎట్టి పరిస్థితుల్లో వంట వండకూడదు. ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అలా ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలు ఉదయాన్నే స్నానం ఆచరించి వాకిలి కల్లాపు చల్లాలంటే ప్రధాన ద్వారం తెరియకూడదట. ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి ద్వారం ఏదైనా ఉంటే లేదా పెరటి గుమ్మంలో ఉన్న ద్వారం ఏదైనా ఉంటే తీసి, అప్పట్లేంటి మనకు వెనకాల పెరట్లో ఆవు పేడ ఉండేది తీసుకొని ఆ గుమ్మం నుంచి ఆ వెనకాల నుంచి అలా సందులు అంతా తిరిగి బయటికి వచ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టి ప్రధాన ద్వారం తీయాలి. ఇలా చేయడం వల్ల చూడండి, ఇలా డోర్ తీయగానే స్నానం చేసిన ఒక వ్యక్తి చక్కగా ముగ్గేసి కల్లాపి చల్లి ముగ్గేసి మంచి వాసన వస్తుంటే ఎంత ఆరోగ్యం. కాబట్టి మన పెద్దలు చెప్పింది ఏంటంటే, మనకు కుదిరినటువంటి మనకు పడినటువంటి దిక్కున మాత్రమే మీరు ద్వారం పెట్టుకొని, ఆ ద్వారం కూడా ఉదయాన్నే లేవగానే సాధారణంగా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ క్రియతోని, సరే కల్లాపి చల్లి ముగ్గు వేయడం విషయం పక్కకు పెడితే అధమంలో అధమం స్నానం చేసి తలుపు తీయండి అని మన వాళ్ళు చెప్పడం జరిగింది.